అతను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తే ఇదొక వెబ్సైటా అని కాలేజ్ వాళ్ళు హేళన చేశారు. అతని మీద ప్రైవసీ ఇంట్రూషన్ కింద కేసు కూడా వేసేంత పని చేశారు. ఇలాంటివి ఇంకోసారి చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే ఆ కుర్రాడు ఇప్పుడు ఏ బిడ్డ సోషల్ మీడియా నా అడ్డ, మార్కును కదిలిస్తే యాప్ రిలీజ్ చేస్తాను అని అంటున్నాడు. అనదర్ డే అనదర్ యాప్. ట్విట్టర్కి తమ్ముడు థ్రెడ్స్తో సోషల్ మీడియాతో తన కొత్త బరవడిని తీసుకొచ్చాడు మార్క్ మామ. మార్క్ మొదటి అడుగు ఫేస్బుక్తో, తర్వాత ఇన్స్టాగ్రామ్, మొన్న వాట్సాప్, ఈరోజు థ్రెడ్స్. ఒకానొక టైంలో సోషల్ మీడియా అంటే అందరికీ ఆర్కుట్ మాత్రమే తెలుసు. ఎర్లీ 20sలో ఆర్కుట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆర్కుట్ అనే సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్యాంగ్అవుట్స్, ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ఆర్కుట్ని బాగానే యూజ్ చేశారు 90s జనరేషన్ వాళ్ళు. అయితే ఆర్కుట్ ఎన్నో రోజులు లేదు. న్యూ టెక్నాలజీ, న్యూ అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్స్ లేకపోవడంతో విత్ ఇన్ నో టైం అది ఫేడ్ అవుట్ అయిపోయింది కూడా. అయితే అప్పుడు వచ్చింది ఒక సోషల్ మీడియా సునామీ. హార్వర్డ్ యూనివర్సిటీలో 19 years కుర్రాడు ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద ఫేస్ మ్యాష్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేశాడు, సబ్మిట్ చేశాడు. ఆ కుర్రాడు చేసిన ఫేస్ మ్యాష్ వెబ్సైట్లో హార్వర్డ్ యూనివర్సిటీ గర్ల్స్ స్టూడెంట్స్ పిక్స్ పెట్టి ఇందులో ఎవరు హాట్గా ఉన్నారో చెప్పండి అంటూ పోల్స్ పెట్టాడు. ఇలా పర్మిషన్ లేకుండా గర్ల్స్ పిక్స్తో ఫేస్ మ్యాష్ వెబ్సైట్ చేసినందుకు గాను ఆ స్టూడెంట్ కనిపెట్టిన ఆ వెబ్సైట్ అండ్ అతని మీద సెక్యూరిటీ బ్రీచ్, ప్రైవసీ ఇన్వేషన్ అని చెప్పి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అంతా కలిసి అతని మీద కంప్లైంట్ చేశారు. చేసేదేమి లేక ఆ ప్రాజెక్ట్ సేఫ్ కాదని తలచి నమ్మి ఆ కుర్రాడు ఆ వెబ్సైట్ అండ్ ఐడియాని చంపేశాడు. అయితే ఈ ఐడియా నుంచి అతనికి ఇంకొక ఆలోచన పుట్టింది. ఆ ఐడియానే ఫేస్బుక్. ఆ కుర్రాడి పేరే మార్క్ జుకర్బర్గ్. మార్క్ ఫేస్ మ్యాష్ మిస్టేక్ నుంచి నేర్చుకున్న లెసన్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఈసారి ఇంకొక వెబ్సైట్ కోడింగ్ ప్రోగ్రామ్ చేశాడు. అదే ద ఫేస్బుక్. ఈసారి ఈ ఫేస్బుక్ ద్వారా ఎవరి ఓన్గా వారు తమ లైక్స్, డిస్లైక్స్, ఒపీనియన్స్ ఈ వెబ్సైట్ ద్వారా డిజైన్ చేసుకునేలా చేశాడు. 2004లో ద ఫేస్బుక్కి కోడింగ్ చేసిన మార్క్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ అయిన ఎడ్యురాడో సావరిన్ని, ద బ్రెజిలియన్ ఎంటర్‌ప్రెన్యూర్ని కన్విన్స్ చేశాడు. అలా ద ఫేస్బుక్ని అఫీషియల్గా 2004లో ఫిబ్రవరిలో లాంచ్ చేశాడు మార్క్. కట్ చేస్తే ద ఫేస్బుక్ విత్ కామెంట్స్, లైక్స్ అండ్ షేరబుల్ లింక్స్ ఆప్షన్ నచ్చడంతో హార్వర్డ్ స్టూడెంట్స్లో హాఫ్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్ సైన్అప్ చేశారు. ద ఫేస్బుక్ హార్వర్డ్ నుండి ఏల్, కొలంబియా, స్టాన్ఫర్డ్, న్యూయార్క్ యూనివర్సిటీ వరకు వెళ్ళింది. నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా పెరిగారు. అమెరికన్ స్టూడెంట్స్ నుండి ఫేస్బుక్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అంతా బాగుంది అనే టైంకి మార్క్కి తన టీం, యూనివర్సిటీ ఫ్రెండ్స్ నుండి లీగల్ సూట్ అండ్ లా సూట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫేస్బుక్ ఒక డిజిటల్ స్పేస్లో వండర్ అవబోతుందని గెస్ చేసిన మార్క్ ఫ్రెండ్స్ క్యామరూన్ వింక్లెవోస్, టైలర్ వింక్లెవోస్ అండ్ దివ్యా నరేంద్ర ముగ్గురు కలిసి హార్వర్డ్ మేనేజ్మెంట్గా కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే మార్క్ ఫేస్బుక్ కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీకి harvardconnection.com అనే వెబ్ డిజైన్ చేయాలని హెల్ప్ చేయమన్నాడే కానీ అతను ఓన్గా ఫేస్బుక్ చేస్తున్నాడనే విషయం దాచాడని కంప్లైంట్ చేస్తే లీగల్ కేసు ఫైల్ చేశారు. అండ్ మార్క్ మామ ఈ లా సూట్ కింద ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి 1.2 million ఫేస్బుక్ షేర్స్ అండ్ 20 million ఇన్ క్యాష్ పే చేసి సెటిల్ చేసుకున్నారు. కట్ చేస్తే ఒక ఇయర్ అంటే ఆఫ్టర్ 2005 ఫేస్బుక్కి మోర్ దాన్ 10 million యూజర్స్ వచ్చారు. బ్రెజిలియన్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన ఎడ్యురాడో సావరిన్తో కలిసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న టైంలో సావరిన్ మార్క్ పైన మరో లీగల్ సూట్ వేశారు. తన ఇన్వెస్ట్మెంట్ని తన పర్సనల్ యూజ్కి యూజ్ చేస్తున్నాడంటూ మార్క్ పైన కోర్టులో కేసు వేశాడు. అయితే ఈ కేసు మార్క్, సావరిన్ ఇద్దరూ సెటిల్మెంట్ చేసుకున్నారు. తర్వాత సావరిన్ మళ్ళీ ఎప్పుడు ప్రెస్ ముందు కూడా రాలేదు. అలా 2005 నుండి 2010 మధ్యలో ఫేస్బుక్కి 50 million యూజర్స్తో ఒక డిజిటల్ రెవల్యూషన్ని క్రియేట్ చేసింది. అండ్ ఆ టైంలో ఫేస్బుక్ పాపులారిటీ చూసి యాహూ, ఎంటీవీ లాంటి కంపెనీస్ హ్యూజ్ అమౌంట్ ఆఫర్స్ చేశాయి. మార్క్ మావకి కలర్ బ్రైండ్ ఉంది కానీ ముందు చూపు మాత్రం చాలా క్లియర్గా ఉంది. అందుకే ఆ ఆఫర్స్ని రిజెక్ట్ చేశాడు. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ అంటే మన మార్క్ మావకి కలర్ బ్లైండ్నెస్ ఉంది. దానివల్ల రెడ్, గ్రీన్ లాంటి కలర్స్ కనపడవు. అందుకే ఫేస్బుక్ లోగో కలర్ కూడా బ్లూ అండ్ వైట్ కలర్స్లో ఉంటాయి. సరే, ఇది పక్కన పెడితే 2009 టైంకి ఫేస్బుక్ సోషల్ మీడియా యాప్ లాంచ్ చేశారు. 2012 టైంకి ఫేస్బుక్కి 1 billion మంత్లీ యాక్టివ్ యూజర్స్, ఇంక్లూడింగ్ 600 million మొబైల్ యూజర్స్ అండ్ 219 billion ఫోటో అప్లోడ్స్ అండ్ 140 billion ఫ్రెండ్ కనెక్షన్స్ వచ్చాయి.
కట్ చేస్తే మార్క్ మామ కన్ను ఇన్స్టా పైన పడింది. అసలు ఫేస్బుక్కి తిరుగులేదు అనుకుంటున్న టైంలో ఇన్స్టాగ్రామ్కి వస్తున్న క్రేజ్ చూసి మార్క్ కొంచెం జంకాడు. అయితే జంకినా మార్క్కి అది కాంపిటీషన్ అవ్వకుండా ఉండాలంటే కొనియాలి అని డిసైడ్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లాసెస్లో ఉన్న టైం చూసి 2012లో దాన్ని $1 బిలియన్ కొనేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కలిపేసి. ఇక్కడతో ఆగలేదు మన మార్క్ మామ. వరల్డ్స్ బిగ్గెస్ట్ చాటింగ్ యాప్ అయిన వాట్సాప్ మీద పడింది ఆయన గారి కన్ను. ఇంకా ఆయన కన్ను పడ్డాక ఊరుకుంటాడా? లేదు కదా. వాట్సాప్ని కూడా అంగట్లో చాక్లెట్లా కొనేసుకొని జేబులో పెట్టుకున్నాడు. మార్క్ జుకర్బర్గ్ వాట్సాప్ని అక్షరాల $12 బిలియన్ అంటే 1.2 lakh crores పెట్టి కొన్నాడు. ద బిగ్గెస్ట్ టేక్ ఓవర్ ఇన్ ద హిస్టరీ. అసలు ఇలా ఒక్కడిగా ఒక్క అడుగుతో మొదలుపెట్టిన మార్క్ ప్రస్థానం ఈరోజు ఇంతింతై వటుడింతై అనే విధంగా ప్రపంచ దేశాలన్నిటికీ పాకింది. మార్క్ జుకర్బర్గ్ ఈరోజు మెటా అనే పేరెంట్ కంపెనీతో అతని కంపెనీస్ అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్లో పెట్టాడు. మల్టీ బిలియనీర్ అయిన మార్క్ నెక్స్ట్ మూవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే మెటాని ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే ఇదిలో ఉండగా మార్క్ జుకర్బర్గ్ మీద ఏంటి రీసెంట్ హెడ్లైన్స్? బికాస్ హీ స్టార్టెడ్ థ్రెడ్స్ యాప్. మనందరికీ తెలిసిందే ట్విట్టర్ని ఇలాన్ మస్క్ ఎలా కొన్నాడు, ఆ తర్వాత ట్విట్టర్లో తెచ్చిన చేంజెస్ అండ్ అప్లై చేస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల జనాల్లో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న మార్క్ ఇదే కరెక్ట్ టైం అని ఫీల్ అయ్యి థ్రెడ్స్ని లాంచ్ చేశాడు. కట్ చేస్తే థ్రెడ్స్కి 1 డేలో 10 మిలియన్ యూజర్స్. మళ్ళీ సోషల్ మీడియాలో ఒక సంచలనం. ఇలా మార్క్ జుకర్బర్గ్ సోషల్ మీడియా గడ్డన్న అడ్డా అంటూ తగ్గేదే లేదంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. అసలు గట్టిగా మాట్లాడితే సోషల్ మీడియాలో మార్క్ జుకర్బర్గ్ని ఆపేవాడే లేదు. అది ఒక మనిషి తాలూకు విజన్. ఇది జనరేషన్స్ మీద, కమింగ్ జనరేషన్స్ మీద ఇంపాక్ట్ సెట్ చేస్తుంది. అంతకంతకు రెవల్యూషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఎంతమందికి అన్నం పెడుతుంది, ఇంకెన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది. వీటన్నిటికీ కారణం మార్క్ జుకర్బర్గ్. ఈ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్. ఇది మార్క్ మావ స్టోరీ. ఇది కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు. ఒకవేళ నచ్చితే మన ఛానల్ ద నాలెడ్జ్ ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి.